నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాల్టి మన కొటేషన్ వచ్చేటప్పటికి పేషెంట్స్ అనేటటువంటిది బిటర్, చేదుగా ఉన్న దాని యొక్క ఫ్రూట్ అంటే దాని యొక్క రిజల్ట్ మాత్రం స్వీట్గా ఉంటుంది. అంటే మనం చేసే పనిలో ప్రాబ్లంగా అనిపించవచ్చు, కష్టంగా అనిపించవచ్చు, కానీ దాని నుంచి వచ్చే రిజల్ట్ బాగుంటుంది. సో మనం ఈ ప్రాసెస్ కష్టంగా ఉంది కదా అని దీన్ని ఆపడం కాదు, రిజల్ట్ ఎలా ఉంటుంది అన్న దానికోసం వర్క్ చేయాలి. సరే, ఇక్కడ మన వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి మెటీరియల్ గురించి. దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే క్లాస్ చూడబోతున్నామో దానికి సంబంధించి ఇంగ్లీష్లో పీడిఎఫ్ అప్లోడ్ అవుతుంది, తెలుగులో కూడా రిటర్న్ మెటీరియల్ అప్లోడ్ అవుతుంది. సో ఇది మీ తెలుగు వచ్చేటప్పటికి వీడియో అప్లోడ్ అయిన తర్వాత విని చూసి రాయాలి కాబట్టి 1 day డిలేతో అప్లోడ్ అవుతుంది. అంటే లాస్ట్ వీడియో మీరు ఇవాళ చూస్తారు. పీడిఎఫ్ ఇవాల్టి ఇప్పుడు మనం ఏదైతే స్లైడ్స్ చూస్తామో ఆ పీడిఎఫ్ ఇవాళే అప్లోడ్ అవుతుంది. సో అటు తెలుగు ఇటు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లోనూ ఉన్నాయి పీడిఎఫ్స్. మీరు వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. రైట్, మరి ఇవాల్టి ఆర్టికల్స్ డిస్కస్ చేసే ముందు ఒక్కసారి మనం నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసి క్విక్గా వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, నిన్న మనం లిటిల్ అండమాన్ ఐలాండ్స్ వాటి యొక్క డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ నీతి ఆయోగ్ అనేది ఒక స్ట్రాటజీని ప్రపోజ్ చేసింది అని చదువుకున్నాం కదా. దానికి సంబంధించి అసలు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వాటి యొక్క జాగ్రఫికల్ లొకేషన్ ఏంటి అన్నటువంటిది వాళ్ళ ఈ క్వశ్చన్లో ఇచ్చామన్నమాట. హైయెస్ట్ పీక్ అనేటటువంటిది సాడల్ అనేటటువంటిది హైయెస్ట్ పీక్ అండమాన్ నికోబార్. ఎస్ ఓన్లీ యాక్టివ్ వల్కనో ఇండియాలో బారన్ ఐలాండ్లో ఉంది. బారన్ ఐలాండ్ అనేది ఓన్లీ యాక్టివ్ వల్కనో, అది అండమాన్ నికోబార్లో ఉందన్నారు. అది కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫినాన్స్ కమిషన్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏవి దాని యొక్క ఫంక్షన్స్ చెప్పమన్నారు. యూనియన్ మరియు స్టేట్స్ మధ్య నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్ అనేటటువంటి డిస్ట్రిబ్యూట్ చేయడము, మరి గ్రాంట్ ఇన్ ఎయిడ్, స్టేట్స్కి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏ విధంగా ఇవ్వాలి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి దానికంటూ కొన్ని ప్రిన్సిపల్స్ని డిసైడ్ చేయడం. అవునా కదా? ఎస్, 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2. సరే, ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ ఎకానమీ రిలేటెడ్గా, ఇది ఒక కమర్షియల్ డీల్ అన్నమాట. దానికి సంబంధించి అసలు గొడవ ఏంటి, రిలయన్స్ మరియు అమెజాన్, సో వీళ్ళిద్దరి మధ్య ఏంటి గొడవ అన్నటువంటిది మనం ఒకసారి చూద్దామండి. సరే, అసలు ఈ డీల్ ఏంటో, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇష్యూ ఏంటో, అసలు మనం దాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు చదువుకోవాలో, ఎలా చదువుకోవాలో ఒకసారి చూద్దామా. రిలయన్స్ మరియు ఫ్యూచర్స్, ఇవి రెండు కంపెనీస్ అండి. ఇవి 2 ఫ్యూచర్స్ అనేటటువంటి గ్రూప్ని రిలయన్స్ అనేటటువంటివి కొనుక్కోవాలనుకుంది, మర్జ్ అంటారు. సో ఇది దీంట్లో మర్జ్ అవ్వాలి అనుకుంది. అయితే ఆల్రెడీ ఫ్యూచర్స్ ఈ 3 కూడా రిలయన్స్కి రకరకాల బిజినెస్లు ఉన్నాయి కదా, వాటిలో మనం మాట్లాడుతుంది రిలయన్స్ రీటైల్ బిజినెస్కి సంబంధించి. ఫ్యూచర్స్ అనేది రీటైల్ బిజినెస్సే, మనకు తెలుసు. అమెజాన్ అనేది రీటైల్ కామర్స్ కంపెనీ. సరే, రిలయన్స్ ఫ్యూచర్స్ ఇవి 2 ఫ్యూచర్స్ అనే కంపెనీని రిలయన్స్ కొనుక్కోవాలి, మర్జ్ అని అనుకుంటున్నారు. మరి అమెజాన్కి వీళ్ళ డీల్కి ముందే అమెజాన్ అనేది కొంత పర్సంటేజ్ ఫ్యూచర్స్ అనేటటువంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేసి, ఇదిగో మీరు ఈ షేర్స్ అమ్ముకోవాలి అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా ఓకే అని చెప్పాలి, సో నాకు ఫస్ట్ రైట్ ఆఫ్ రిఫ్యూజల్ ఇవ్వాలి అని అంటారు. ఈ పదం ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ రైట్ ఆఫ్ రిఫ్యూజల్ అనేది అంటే మీరు అమ్మేటప్పుడు నాకు ఫస్ట్ నో అని చెప్పే అధికారం ఉంది అని చెప్పి. సో దీన్నేం పట్టించుకోకుండా నువ్వు మైనారిటీ షేర్ హోల్డర్ కదా, మిగిలింది మేము రిలయన్స్కి అమ్ముకుంటాం అంది. అప్పుడు అమెజాన్ లేదు అది ఎలా అవుతుంది అని చెప్పేసి మరి కోర్టుకు వెళ్ళడం జరిగిందనమాట. అయితే ఇనీషియల్గా కోర్టులో లేదు, వాళ్ళిద్దరూ కలిసి ముందుకెళ్ళొచ్చు అన్నారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో మర్జర్స్ వీటికి సంబంధించి అదేమన్నా కాంపిటీషన్ని దెబ్బతీస్తుందా అని చూసుకునే అధికారం CCI కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమీ ఇబ్బంది లేదు, వాళ్ళు ఈ డీల్తో ముందుకెళ్ళొచ్చు అన్నారు. దాంతో మరి అమెజాన్ అనేటటువంటిది సింగపూర్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళింది. ఈ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఏం చెప్పింది, ఇదిగో ఆల్రెడీ వీళ్ళకి రైట్ టు ఫస్ట్ రిఫ్యూజల్ ఉంది కాబట్టి వీళ్ళు దీని ప్రకారం ముందుకెళ్ళకూడదు అని చెప్పేసి ఫైనల్ తీర్పు అయితే ఇవ్వలేదు, కానీ స్టే విధించింది. వీళ్ళు ఈ డీల్తో ముందుకెళ్ళకూడదు అని స్టే విధించింది. అయినా సరే దీనికి ఎగెయినెస్ట్గా సింగపూర్ ఆర్బిట్రేషన్కి ఎగెయినెస్ట్గా వెళ్ళాలి అని చెప్పేసి ఫ్యూచర్స్ అనే గ్రూపు మరి కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది.
ఈ కంటెక్స్లో ఢిల్లీ హైకోర్టు వచ్చేటప్పటికి సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్ట్ చెప్పింది కాబట్టి దాన్ని స్టే విధించండి, అంటే కొన్ని రోజులు ఆగండి, అది ఫైనల్ జడ్జ్మెంట్ ఏం చెప్తుందో చూద్దాం. సో నో గో హెడ్, ముందుకు వెళ్ళేదానికి లేదు అన్నట్టుగా ఢిల్లీ హైకోర్టు అనేటటువంటి చెప్పడం జరిగింది. అక్కడ ఈ పర్టికులర్ది ఆగి ఉందన్నమాట. ఎందుకనండి వీళ్ళకి అమెజాన్కి ఏమవుతుంది, వాళ్ళిద్దరు మర్జ్ అవుతే? ఆల్రెడీ రిలయన్స్ అనేది ఒక పెద్ద రీటైల్ చైన్ ఇండియాలో, మళ్ళీ దీంతో కూడా కలిస్తే ఇది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, వాళ్ళ యొక్క బిజినెస్కి ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది కదా, అందుకని మాకు ఎక్కువ కాంపిటీషన్ అవుతుంది అన్నటువంటిది అక్కడ మీనింగ్ అన్నమాట. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇండియాలో కాంపిటీషన్కి సంబంధించి స్టాట్యూటరీ బాడీ ఉందో అది గో అహెడ్ ఇచ్చింది. అయినా సరే సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ప్రకారం స్టే విధించారు కాబట్టి ఢిల్లీ హైకోర్టు కూడా స్టేనే అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి మనం లాస్ట్ 3 monthsగా చూస్తూ ఉన్నాము. ఫార్మర్స్ ప్రొటెస్ట్లో ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయన్నది చూసుకోవడమే అండి. మనకి తెలుసు కదా, రిపబ్లిక్ డే రోజు అక్కడ కొంత వైలెన్స్ ఇన్సిడెంట్స్ అనేటటువంటివి జరిగాయి. మళ్ళీ ఫార్మర్స్ గ్రూప్స్ మనకి చాలామంది ఇంకా మళ్ళీ వచ్చి ప్రొటెస్ట్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇలాంటి కంటెక్స్లో పోలీసులు ఫార్మర్స్ ఢిల్లీ లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ ఏ విధమైన ఇది కలిగించకుండా ఉండేందుకు ఈ విధంగా మెజర్స్ అనేవి తీసుకుంటున్నారు అని చెప్తున్నారనమాట. అయితే మనకి సుప్రీంకోర్టు అనేటటువంటి ఒక ప్యానల్ని అపాయింట్ చేసింది, గుర్తుందా అండి? సుప్రీంకోర్టు మేము ఒక ప్యానల్ని అపాయింట్ చేస్తాము, అది ఫార్మర్స్ని గవర్నమెంట్ని మీట్ అయ్యి ఏదో ఒక సొల్యూషన్ కనుక్కోవడానికి చూస్తుంది అని. ప్రస్తుతానికి ఇంకా ఫార్మర్స్ యూనియన్ని ఈ సుప్రీంకోర్టు అపాయింట్ చేసినటువంటి ప్యానల్ మీట్ అవ్వలేదు. మేమేమి ఇన్వేడర్స్ కాదు, ఈ విధంగా మేమేదో వేరే దేశాల నుంచి వచ్చి ఇన్వేట్ చేస్తున్నట్టుగా ఈ ముళ్ళ కంచెలు ఇవన్నీ వేసి మమ్మల్ని అలా ట్రీట్ చేస్తున్నారు, సో అది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఫార్మర్ గ్రూప్స్. గవర్నమెంట్ వచ్చేటప్పటికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత మాది. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుందండి. నార్మల్గా స్టేట్స్లో లా అండ్ ఆర్డర్ అనేటటువంటిది స్టేట్ లిస్ట్లో ఉంటుంది. యూనియన్ టెరిటరీస్లో వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్, ఎస్పెషలీ ఇప్పుడు పుదుచ్చేరి అనుకోండి, పుదుచ్చేరి యూనియన్ టెరిటరీయే, ఎందుకంటే దాంట్లో ఎలక్టెడ్ లెజిస్లేచర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి. కానీ ఢిల్లీ అనేది నేషనల్ క్యాపిటల్ రీజన్ కాబట్టి ఢిల్లీకి సంబంధించి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టింది. మరి ఆల్రెడీ పార్లమెంట్ అనేది మీట్ అవుతూ ఉంది, దాంట్లో డిస్కషన్స్ చేపట్టాలి, పొలిటికల్ సొల్యూషన్ కనుక్కోవాలి. అదే కదా మనం ఈ మధ్య అంతా డిస్కస్ చేసుకుంటున్నాం. పొలిటికల్ సొల్యూషన్ అనేది ఉండాలి, మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్, అనుకున్న తడవుగా అన్నీ అయిపోవాలి, డైరెక్ట్గా ఒకేసారి అన్నది కాకుండా ఇంక్రిమెంటల్ అప్రోచ్. మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్ అంటే ఏంటి, ఒక సడన్ రిఫార్మ్ లాగా అయిపోవాలి అని. సో మ్యాక్సిమలిస్ట్ రిఫార్మ్ కంటే కూడా లెజిస్లేచర్తో మాట్లాడుకోవడము, ఆ చట్టాలని మళ్ళీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి ఇవ్వడము, ఇలాంటి ఏదన్నా చర్యలు చేపడితే గవర్నమెంట్ పొలిటికల్ సొల్యూషన్ ద్వారా దీన్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీ అండి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి తెలంగాణ కేస్ స్టడీని మనం వాడుకోవచ్చు. అటు ఎస్ఏస్లోను ఇటు జిఎస్లో ఎన్విరాన్మెంట్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఇక్కడ రాయొచ్చండి. తెలంగాణ గవర్నమెంట్ అన్నటువంటిది లాస్ట్ 5-6 yearsలో తీసుకున్నటువంటి మెజర్స్ అనేటటువంటివి మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేశాయి అని. ఇక్కడ డేటా మనకి 10 సంవత్సరాల డేటా, లాస్ట్ 10 years యొక్క డేటా ఉంది. లాస్ట్ 10 years యొక్క డేటా మనం చూసుకుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేటటువంటిది పెరగడం జరిగింది. 86% ఏరియాలో 86% వరకు స్టేట్లో 10 మీటర్ల వరకు భూగర్భ జలాల యొక్క ఇది పెరగడం జరిగింది. ఏం మెజర్స్ తీసుకున్నారండి? ఇంపార్టెంట్ మిషన్ కాకతీయ, చెరువుల పూడిక అనేటటువంటిది తీయడము, దాని ద్వారా వాటర్ స్టోరేజ్ పెంచడం అన్నమాట. సో మిషన్ కాకతీయ అనేటటువంటిది ప్లస్ వివిధ రకాల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వాటన్నిటి ద్వారా వివిధ జిల్లాలకి వాటర్ సప్లై అందేలాగా చేయడము, ఇలాగా వీటిలో ఇది ప్రైమరీగా ఇంపార్టెంట్ మెజర్గా మనం చెప్తామన్నమాట. సో ఎప్పుడైనా గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ అని లేదా వాటర్ రిస్టోరేషన్ అని ఇలాంటి ఏదైనా క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేటప్పుడు ఇది రాసుకోవాలి. ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ కూడా దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీగా పరిగణిస్తూ ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి వాటర్ కన్జర్వేషన్ ఎస్పెషల్లీ మిషన్ కాకతీయ ప్రోగ్రామ్, దీన్ని మనం ఆన్సర్స్లో రాసుకోగలగాలి. సరే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించి బడ్జెట్కి సంబంధించినటువంటి క్రిటిసిజం దీంట్లో ఇచ్చారండి. ఒకటే పాయింట్ ఇక్కడ చెప్పింది ఏంటి, ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ మనీ అలొకేట్ చేశారు. అది క్లియర్గా కూడా ఆ బడ్జెట్లో చూస్తే మనకు అర్థమవుతుంది. వెస్ట్ బెంగాల్, అస్సాం, మన తమిళనాడు వీటికి కొంత ఎక్కువగా మనీని అలొకేట్ చేశారు కదా, కేరళ వీటికి.
సో ఈ కంటెక్స్ట్లో ఎప్పుడు కూడా బడ్జెట్ అనేటటువంటిది పొలిటికల్ ఇన్స్ట్రుమెంటా, ఎకనామిక్ ఇన్స్ట్రుమెంటా? బడ్జెట్ అనేది ఎకనామిక్ ఇన్స్ట్రుమెంటా, పొలిటికల్ ఇన్స్ట్రుమెంటా? జనరల్గా పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్గా వాడతారు, కానీ దానికి కొంత లిమిటేషన్ అనేటటువంటిది ఉండాలి. ఇప్పుడు చూడండి, మన తెలుగు రాష్ట్రాలు కనుక మనం గమనించి చూస్తే ఎన్నో రకాలైనటువంటి నీడ్స్ ఉన్నాయి. మరి ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్ అయినప్పుడు ఆ అవసరాలని, ఆ నీడ్స్ని తీర్చగలగాలి, కనీసం అడ్రస్ చేయగలగాలి. సో అవి లేకుండా ఉండడము అంటే ఒక ఎకనామిక్గా ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటే బాగుంటుంది. పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్గా ఓటింగ్ ఉంది, నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయన్న దానికంటే వీటి మీద కన్సర్న్ చేయాలి, ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్కి ఫోకస్ ఇవ్వాలి. సో ఇది ఒకటో పాయింట్. క్రిటిసిజంలో చాలా ఉన్నాయండి, ఒకసారి టకటగా చూసేద్దామా ఏమేం క్రిటిసైజ్ చేస్తున్నారు. ఒకటి, మనకు 11% గ్రోత్ అన్నారు, కానీ -7.7 ఇయర్ గ్రోత్ రేట్ ఉంది అంటే నెక్స్ట్ ఇయర్కి దీన్ని బేస్ ఇయర్గా ఇది తీసుకుంటాం కాబట్టి జనరల్ గ్రోత్ అనేది 2.5 ఉండబోతుంది, రైట్? సో జనరల్గా గ్రోత్ రేట్ ప్రొజెక్టెడ్ అనేటటువంటిది రియాలిటీని మనకు చూపించట్లేదు. సరే, అదొకటోది. ఎంఎస్ఎంఈ సపోర్ట్ అనేటటువంటిది ఆల్రెడీ ఇప్పటికే చాలా ఇచ్చారు, మరి ఆ ఎంఎస్ఎంఈస్కి సంబంధించి క్లియర్గా అడ్రస్ చేయట్లేదు. ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ గురించి అక్కడ మనకి అంటే లిమిటేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కూడా ఫండ్స్ వాటి లిమిటేషన్స్ ఉన్నాయి, కానీ ఎసెన్షియల్గా ఎంప్లాయ్మెంట్ గురించి కానీ న్యూట్రిషన్ ఇష్యూస్కి పోషణ అభియాన్, ఇవన్నీ ఇంకొక పోషణ అభియాన్ అన్నారు. కానీ ఓవరాల్గా ఇంతకుముందు న్యూట్రిషన్కి సపరేట్గా హెల్త్ ఇట్లా ఉండేదాన్ని అన్నీ కలిపేసి న్యూట్రిషన్ హెల్త్ అన్నీ కలిపి ఒకటే నంబర్ ఇచ్చి చూడండి హెల్త్ కేర్కి ఇంత పెంచాము అన్నారు. కానీ దాంట్లో న్యూట్రిషన్ ఇవన్నీ కూడా కలపడంతో అంత బడ్జెట్ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. నాలుగవది వచ్చేటప్పటికి స్టేట్స్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్లియర్ మ్యాండేట్ లేదు. మూడోది, డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే మనీ అనేటటువంటిది హ్యూజ్ స్కేల్లో అక్కడ రాస్తున్నాము, కానీ అది ఎంతవరకు జరుగుతుందో మనకు తెలియదు. సో ఇలాగ మనకి కొన్ని కన్సర్న్స్ ఇవైతే ఉన్నాయి. అంటే రియల్ హైక్ అనేటటువంటిది హెల్త్ కేర్లో వీటన్నిటిని కలపడం వల్ల ఎక్కువ కనిపిస్తుంది, కానీ రియల్ హైక్ ఇన్ హెల్త్ కేర్ అనేది తక్కువగా ఉంది. కొత్త స్కీమ్ అనౌన్స్ చేశారు, బట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కొన్ని క్రిటికల్ పాయింట్స్ అన్నమాట. ఇంకా 2-3 ఆర్టికల్స్ దీని గురించి వచ్చాయండి. ఇక్కడ ఇంపార్టెంట్ పదాలు, ఇక్కడంతా కూడా పొలిటికల్ క్రిటిసిజం ఇదంతా ఉంది, బట్ దాంట్లో చెప్పిన ఇంపార్టెంట్ పదాలు చూద్దాం. బడ్జెట్ అనేటటువంటిది ఫిస్కల్ ఆర్థోడాక్సీ. ఆర్థోడాక్సీ అంటే ఏంటి? ట్రెడిషనల్గా మనం ఫాలో అవుతున్న నార్మ్స్, రూల్స్ వీటి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాము, దాని నుంచి డీవియేట్ అయ్యాం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి అంటున్నారు. దాంట్లో వాషింగ్టన్ కన్సెన్సస్ దాని నుంచి మూవ్ అయ్యాము అంటున్నారు. ఈ ప్యాసేజ్ ఒక్కటి మనకు దీంట్లో ఇంపార్టెంట్ అండి. ఈ వాషింగ్టన్ కన్సెన్సస్ అంటే ఏంటి, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ అంటే ఏంటి, అవి ఒక్కసారి చూద్దాం. దాంతోపాటు దాని రిలేటెడ్ ఆర్టికల్లోనే ఇంక్రిమెంటలిజం అన్నారు. సో అదేంటో చూద్దామండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకి అగ్రికల్చర్ కనుక మీరు చూస్తుంటే ఈ బడ్జెట్లో కొత్తగా ఏం స్కీమ్స్ కానీ ఏమి ఇంట్రడ్యూస్ చేయలేదు, ఉన్న వాటికి మనీ అలొకేషన్స్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే అలా చేయడాన్ని ఇంక్రిమెంటలిజం, స్లోగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్తే ఇంక్రిమెంటలిజం అంటారు. సో ఈ బడ్జెట్ అనేటటువంటి దాంట్లో మనము ఈ లాక్డౌను, కరోనా వైరస్తో ఇంపాక్ట్ అయినటువంటి ఎకానమీ, దీంట్లో రాడికల్ చేంజెస్ ఉంటాయి, చాలా బాగా ఎక్కువ చేంజెస్ అనేటటువంటివి ఉంటాయనుకున్నాం. సో రాడికల్ చేంజెస్ అనేటటువంటివి లేకుండా ముందున్న వాటి మీదే బిల్డ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఇంక్రిమెంటలిజం అని అంటాము. రెండో కీవర్డ్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ అంటే ఏంటి? ఓవరాల్గా మన బారోయింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, మనం ఎంత ఎర్న్ చేసుకుంటున్నామో దానికి స్టెబిలిటీ ఉండాలి. సో బారోయింగ్ అనేటటువంటిది, మన యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది, వీటన్నిటికీ ఎంత బ్యాలెన్స్ ఉంది అని చూసుకొని స్టేబుల్గా ఉండాలి అన్నది కన్వెన్షనల్గా మనం ఫాలో అయ్యే ప్రిన్సిపల్. అదే వాషింగ్టన్ కన్సెన్సస్ అంటే ఐఎంఎఫ్ అనేటటువంటిది డెట్ టు జీడిపి రేషియోస్ ఇవి విపరీతంగా అవ్వకూడదు. వాషింగ్టన్ తెలుసు కదా, మన అమెరికాకు సంబంధించినటువంటి ప్లేస్. సో ఐఎంఎఫ్ అనేది క్లియర్గా మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ అనేది ఉండాలి అని చెప్తూ వచ్చింది. కానీ ఇప్పుడు మీరు మనీ సేవ్ చేసుకోవడం, తక్కువ ఖర్చు పెట్టడం పక్కన పెట్టండి, ఎంత వీలైతే అంత మనీని పంప్ అవుట్ చేయండి, ఫిస్కల్ స్టిమ్యులస్ ఇవ్వండి అని ఐఎంఎఫ్ ఇవే చెప్తున్నాయి. అంటే ఇంతకుముందు ఫాలో అవుతున్నటువంటి వాషింగ్టన్ కన్సెన్సస్ రూల్స్, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ, వీటి నుంచి మనం మూవ్ అవుట్ అయ్యాము. ఇప్పుడు వాషింగ్టన్ కన్సెన్సస్ సబ్సిడీస్ తగ్గించాలి ఇలాగ చెప్పేదండి. సో ఇప్పుడు అది కాదు,
పెంచండి, మనీ ఖర్చు గవర్నమెంట్ పెంచాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎకనామిక్గా బయటికి రావాలంటే అన్నట్టుగా చెప్తున్నాయి. అందుకోసం మనకు బడ్జెట్లో చాలా వాటిలో అగ్రికల్చర్ కానీ వీటన్నిటిలో ఇంక్రిమెంటలిజం కనిపిస్తుంది. వాషింగ్టన్ కన్సెన్సస్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ నుంచి ఫిజికల్ స్టిమ్యులస్ ఇవ్వాలి అని చెప్పేసి మనం జనరల్గా ఫాలో అయ్యే కన్జర్వేటివ్ మెథడ్స్ నుంచి బయటకు వచ్చాము. అవి 2 పాయింట్స్ ఈ ఆర్టికల్స్లో చెప్పినటువంటిది. ఎందుకు బయటకు వచ్చాము? ఫిజికల్ స్టిమ్యులస్ లేకుంటే గ్రోత్ అనేటటువంటిది ఉండదు. గ్రోత్ అనేటటువంటి దానికి ఎంప్లాయ్మెంట్కి, రియల్ జీడిపి వీటన్నిటికీ లింక్ ఉంటుంది. సో ఇవన్నీ పడిపోతాయి కాబట్టి ఫిజికల్ స్టిమ్యులస్ అని చెప్తున్నాం అనమాట. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ మయన్మార్కి సంబంధించిందండి. మయన్మార్లో మిలిటరీ coup అనేటటువంటి జరిగింది. రైట్, COUP. సో ఇక్కడ పీ సైలెంట్. మిలిటరీ coup అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఇదిగో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో, లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఎలక్షన్స్ జరిగాయి, మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, నేను ఈ గవర్నమెంట్ని డిస్మిస్ చేస్తున్నాను, 1 year వరకు ఎమర్జెన్సీ విధిస్తున్నాము అని చెప్పి మిలిటరీ వాళ్ళు దాన్ని హోల్డ్ చేసుకోవడం జరిగింది. సో దాన్ని మిలిటరీ coup అని మనం పిలుస్తున్నాము. సో దాని నుంచి బయటికి రావాలి అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ చెప్తున్నటువంటిది. నిన్న మనం దీని గురించి చాలా డీటెయిల్గా చదివాం, గుర్తుందా? ఇదిగోండి కదా ఈ బొమ్మతో మిలిటరీ coup అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, ఏంటి, అక్కడున్న పరిస్థితి ఏంటి, ఒక్కసారి ఎవరన్నా నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడాలండి. రైట్, ఇది చదువుకున్నాం, అందుకని మళ్ళీ రిపీట్ చేయట్లేదు, నిన్ననే చదువుకున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. ఇక్కడ సోషల్ మీడియా యొక్క రోల్ ఏంటి? మనకి లాస్ట్ ఇయర్ రాయిట్స్ జరిగాయి, ఈ ఇయర్ ఫార్మర్స్కి సంబంధించిన ప్రొటెస్ట్ జరిగినప్పుడు మరి సోషల్ మీడియా ఎంతవరకు దాని యొక్క రోల్ ఉంది, ఎంతవరకు దాన్ని కంట్రోల్ చేసేందుకు ఎంతవరకు ప్రయత్నించింది అని చెప్పి ఢిల్లీ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ, గవర్నమెంట్ కాదండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఢిల్లీ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటటువంటిది పీస్ అండ్ హార్మోనీ కమిటీ అనేటటువంటిది ఒకటి వేసిందనమాట. సో మీరు ఎందుకు ఈ రాయిట్స్ కానీ ఇలా గొడవల టైంలో ఏ విధంగా మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు అని చెప్పి ఒక కమిటీని వేసి మరి ఈ ఫేస్బుక్ వీటికి సంబంధించినటువంటి వీళ్ళని పిలిచింది. అయితే ఈ డిస్కషన్లో 2 విషయాలు వచ్చాయండి. ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏమందంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి సోషల్ మీడియా రిలేటెడ్ చట్టాలు కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. అంటే ఓన్లీ పార్లమెంట్ మాత్రమే వాటికి సంబంధించి చర్యలు చేపట్టగలదు. స్టేట్ అసెంబ్లీకి కానీ స్టేట్కి కానీ ఎటువంటి అధికారం లేదు. అంటే మీరు ఇలాంటి ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఇలాంటి కమిటీని వేసి వీళ్ళని పిలిచి మాట్లాడే అధికారం లేదు. అది ఒకటోది. రెండోది, ఆ ఫేస్బుక్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఇండియా హెడ్ ఏమన్నారంటే నాకు రైట్ టు రిమైన్ సైలెంట్, అంటే ఏ ఆన్సర్ చెప్పకుండా సైలెంట్గా ఉండేటటువంటి అధికారం ఉంది. ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. దీని ప్రకారం ఏదైనా ఒకరిని విట్నెస్గా కానీ దేనికన్నా పిలిచినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడకుండా కామ్గా ఉండొచ్చు. విట్నెస్ కాదు, ఎవరైనా అక్యూజ్డ్ వాళ్ళ మీద కేసు ఉంది అన్నప్పుడు. మనకి సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు, అప్పుడు మన జయలలిత గారి కేసు అనమాట. సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో రైట్ టు రిమైన్ సైలెంట్ అనేటటువంటిది ఉంది అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఆ వ్యక్తి రైట్ టు రిమైన్ సైలెన్స్ ఉంది అన్నారు, స్టేట్ లెజిస్లేచర్కి సంబంధం లేదు అన్నారు. ఈ 2 పాయింట్స్ని అటు గవర్నాన్స్ అటు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది వీటన్నిటికీ సంబంధించినది ఒక క్వశ్చన్. అవును సరే, ఫెడరలిజం ఉంది అన్నారు, ఫెడరలిజంలో మీకు క్వశ్చన్ చేయకూడదు, మీకు ఆ పర్టికులర్ ఇది లేదు. సో మరి మీరేం చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది అన్నది మనం వేచి చూడాల్సింది. ప్రస్తుతానికైతే ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఆ పవర్ లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ సెన్సస్ మరియు ఎన్పిఆర్కి సంబంధించింది. మన వాళ్ళు అడిగారు, మరి సెన్సస్ ఎన్పిఆర్ 2022లో స్టార్ట్ అవుతుంది అన్నారు కదా, మరి దేనికి బడ్జెట్ అలొకేట్ చేశారు? బడ్జెట్లో కొంత అమౌంట్ అలొకేట్ చేశారు కదా, దేనికి? ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని 2022లో స్టార్ట్ అవుతుంది అంటే అండి, మనకి ఎకనామిక్ సంవత్సరం 2021 ఏప్రిల్లో మొదలవుతే 2022 మార్చ్ ఎండింగ్కి ముగుస్తుంది. ఆ 2022లో మొదలు పెడతామంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కూడా అవ్వచ్చు. రైట్, ఫినాన్షియల్ ఇయర్ అంటాం. ఫినాన్షియల్ ఇయర్ అనేది జనవరి 1 నుంచి మొదలవ్వదు. మనకి ఫినాన్షియల్ ఇయర్ 2021 ఏప్రిల్లో మొదలవుతుంది. ఎప్పుడైనా సరే ఏప్రిల్ టు మార్చ్ అన్నమాట. సో 2022లో ప్రిపరేషన్కి ఆ బడ్జెట్లో కొంత అలొకేట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇయర్ దానికి. అయితే గవర్నమెంట్ ఏమంటుంది అంటే, ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి కదా, హోమ్ మినిస్ట్రీకి సంబంధించింది కదా దీనికి సంబంధించి. సో ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ మరియు సెన్సస్కి సంబంధించి ఏదైతే రూమర్స్ ఉన్నాయో వాటిని తీసేసేలాగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ని ప్లాన్ చేస్తున్నామన్నారు.
మరి నిన్ననే మనము ఎన్పిఆర్ అంటే ఏంటి, నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ అనేది కావాలని కొన్ని కమ్యూనిటీస్ని డిస్క్రిమినేట్ చేసేదానిక, సెన్సస్ అంటే ఏంటి, దాన్ని ఎవరు చేపడుతున్నారు, ఇప్పుడు 2021 సెన్సస్ అనేది ఎన్నో సెన్సస్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ నిన్నటి వీడియోలో చదువుకున్నాం కదా. ఒకవేళ నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూసిన వాళ్ళు ఉంటే క్విక్గా రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్ అనేటటువంటి దాంట్లో అర్బన్ వాటర్ బాడీస్ని రివైవ్ చేయడం అనేటటువంటిది ఒక ప్లాన్గా పెట్టుకున్నాము అని చెప్తున్నారు. జల్ జీవన్ మిషన్ అంటే ఏంటండి, ఆల్రెడీ మనకి జల్ జీవన్ మిషన్ అనేటటువంటిది ఓన్లీ రూరల్ ఏరియాస్కే పరిమితం అయి ఉండింది. ఈ ఇయర్ బడ్జెట్లో మొన్న రీసెంట్గా అనౌన్స్ చేసింది, ఇంకా పాస్ అవ్వలేదు బడ్జెట్, అది తెలుసు కదా మీకు. సో రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి బడ్జెట్లో ఈ జల్ జీవన్ మిషన్ని 2 కాంపోనెంట్స్గా విభజిద్దాము. ఇప్పటి వరకు ఉన్నటువంటి రూరల్ కాంపోనెంట్, దానికి అడిషనల్గా అర్బన్ కాంపోనెంట్. అర్బన్ ఏరియాస్లో కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందరికీ ప్రొవైడ్ చేయాలి. మనకి ఇంతకుముందు ఈ జల్ జీవన్ మిషన్ అనేటటువంటిది నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అనేవాళ్ళం అన్నమాట. సో దీన్ని ఈ జల్ జీవన్ మిషన్గా పేరు మార్చారు. సో ఇప్పుడు దానికి అర్బన్ ఏరియా కాంపోనెంట్ కూడా యాడ్ చేద్దాము అన్నటువంటిది ఇక్కడ పాయింట్ అన్నమాట. అర్బన్ ఏరియాస్కి పైప్డ్ కనెక్షన్స్ ఇవి లేవు, అవి కల్పించాలి అన్నది ఇక్కడ ఆబ్జెక్టివ్ రీసెంట్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఇదిగోండి, జల్ శక్తి అభియాన్ అనేటటువంటిది, జల్ జీవన్ మిషన్ అనేటటువంటిది, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయాలి. జల్ జీవన్ మిషన్కి జల్ శక్తి అభియాన్కి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. జల్ శక్తి అభియాన్ అంటే వాటర్ని కన్జర్వ్ చేయడం, జల్ జీవన్ మిషన్ అంటే వాటర్ని అందరికీ సప్లై చేయడం, వాటర్ సప్లై చేయాలి. మరి వాటర్ని సప్లై చేయాలంటే వాటర్ రిసోర్స్ ఉండాలి కదా. దానికోసం జల్ శక్తి అభియాన్ అని అటల్ భూజల్ యోజన అని చెప్పి ఈ రెండింటిని తీసుకొని వచ్చారండి. అటల్ భూజల్ యోజన వచ్చేసి గ్రౌండ్ వాటర్ని రెస్టోర్ చేయడము, జల్ శక్తి అభియాన్ వచ్చేటప్పటికి సర్ఫేస్ వాటర్ రెస్టోరేషన్ కన్జర్వేషన్ కోసం అన్నమాట. ఈ విధంగా వాటర్ రెస్టోర్ అవుతుంది. జల్ జీవన్ మిషన్ కింద అటు రూరల్ ఏరియాస్కి ఇటు అర్బన్ ఏరియాస్కి వాటర్ సప్లై చేస్తాము అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది, ఇండియా శ్రీలంక రిలేషన్స్కి సంబంధించిన ఇష్యూ అన్నమాట. సరే, ఏంటి ఇక్కడ ఇంతకీ ఇష్యూ? ఆల్రెడీ మనం ఇండియా శ్రీలంక రిలేషన్స్కి సంబంధించి చాలా డీటెయిల్డ్ వీడియో చేశామండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని మనకు ఒక ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో, ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ ఇష్యూ వచ్చేటప్పటికి కొలంబో పోర్ట్ ఆల్రెడీ బిల్డ్ చేసే ఉంది. ఈ కొలంబో పోర్ట్లో ఒక టర్మినల్ని బిల్డ్ చేసేందుకు గాను మనకి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు 2019లో. ట్రైపార్టియేట్ అంటే ముగ్గురు కలిసి, 3 దేశాలకు సంబంధించిన వాళ్ళు. ఒకటి శ్రీలంకన్ గవర్నమెంట్, రెండోది ఇండియా, మూడోది జపాన్. ముగ్గురు కలిసి ఈ టర్మినల్ని డెవలప్ చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు మరి శ్రీలంక అనేది దానికి సంబంధించి ఏం చెప్పకపోవడము, ఇలాంటివంతా కూడా 2 దేశాల మధ్య కొంచెం ఇష్యూ అన్నమాట. మనకు తెలుసు శ్రీలంక అనేది స్లోగా చైనా వైపుగా మూవ్ అవుతుంది. కొన్ని ప్రాజెక్ట్స్లో చైనాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంది. మరి కొలంబో టర్మినల్ని బిల్డ్ చేసేటటువంటి ప్రాజెక్ట్ అనేటటువంటిది మరి చాలా ఇదిగోండి అదానీ గ్రూప్కి ఇచ్చారు. ఇండియా అంటే ఇండియన్ గవర్నమెంట్ వెళ్ళి బిల్డ్ చేయదు కదా, అదానీ అనేటటువంటి గ్రూప్కి ఇచ్చారు. అది మీరు ఎలాగ కాంట్రాక్ట్ వెనక్కి తీసుకోవాలని ఆలోచించొద్దు అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఈ కొలంబో టర్మినల్ దీనికి సంబంధించి మీటింగ్స్ ఇంకా జరుగుతున్నాయి. వాళ్ళేం మేము ఇవ్వమని చెప్పట్లేదు, అలానే ఇస్తామని చెప్పట్లేదు, డిలేస్ అనేవి జరుగుతూ ఉన్నాయి, అందుకోసం అనమాట. మరి మన లాస్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది అసెట్ మానిటైజేషన్ అంటున్నాం. మరి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేటటువంటిది గవర్నమెంట్కి సంబంధించి కదా. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేటటువంటిది ఏమంటుందంటే పైప్ లైన్స్ అంటే ఏంటి, వాళ్ళు క్రూడ్ ఆయిల్ని వీటిని ట్రాన్స్పోర్ట్ చేసేందుకు కొన్ని పైప్ లైన్స్ అనేవి బిల్డ్ చేసుకున్నారు. మరి ఈ పైప్ లైన్స్లో క్రూడ్ ఆయిల్ అనేటటువంటిది మేము మాత్రమే కాదు, వేరే వాళ్ళు ఎవరైనా కావాలంటే కూడా ఈ పైప్ లైన్ యొక్క సర్వీసెస్ని అందజేస్తాము. మానిటైజేషన్ అంటే రెంట్ బేసిస్లో ప్రొవైడ్ చేయడము ఇలాంటివి. కానీ మేము దాన్ని కంప్లీట్గా సేల్ చేయాలనుకోవట్లేదు, ఆ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని సేల్ చేయాలనుకోవట్లా, బట్ మానిటైజ్ చేస్తాము, దాని నుంచి రెవెన్యూని తెచ్చుకునేలాగా అని చెప్తున్నారు. బడ్జెట్లో క్లియర్గా అసెట్ మానిటైజేషన్ చేసుకుంటాము పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి సంబంధించి అని చెప్పారు కదా అండి. సో దానికి తగ్గట్టుగా మేము ఇలా ప్లాన్ చేస్తున్నాము అని చెప్తున్నారు. అంటే ఉన్నటువంటి అసెట్స్ని వేరే వాళ్ళు కూడా రెంట్ బేసిస్లో అలా వాడుకోగలిగితే అడిషనల్ రెవెన్యూస్ వస్తాయి, అంతేనా? అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అన్నమాట. సరే, మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాసారో చూడాలి. చాలా ఫినాన్స్ కమిషన్స్ అనేటటువంటి ఇచ్చిన రికమెండేషన్స్ని
ఎకనామిక్ గుడ్ కండిషన్స్ ఉన్నా సరే ఆ స్టేట్స్ క్రిటిసైజ్ చేశాయి 15th ఫినాన్స్ కమిషన్కి సంబంధించి అన్నాం. సో ఇక్కడ అనలైజ్ అని ఇచ్చాం కదా, వివరించండి అని ఇచ్చాం కదా, ఎలా రాయాలి అని కూడా మన వాళ్ళు అడిగారు. చూద్దాం. ఫస్ట్ చూడండి, 15th ఫినాన్స్ కమిషన్ అనేటువంటిది ఈ విధంగా రికమెండేషన్స్ ఇచ్చింది. అయితే ఆ రికమెండేషన్స్లో ఏ ఇష్యూస్ అనేటువంటి క్రిటిసైజ్ చేశారు, కానీ దాన్ని ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటామో చూడండి. ఏ విషయాల్లో క్రిటిసైజ్ చేస్తారు అన్నది ప్రైమరీగా రాయాలి. కానీ ఎందుకు ఆ విధంగా డెసిషన్ తీసుకుంది ఫినాన్స్ కమిషన్ కానీ ఇలాగా రేషనల్ అంటారు, రీజన్. సో అది మనం రాసుకుంటాం అన్నమాట. రైట్. సో అలా 2 వ్యూ పాయింట్స్ రాస్తాం కాబట్టి ఇక్కడ అనలైజ్ అని ఇచ్చాం. వివిధ వ్యూ పాయింట్స్ నుంచి రాస్తున్నాం. సో బాగా రాశారు, గుడ్. సరే, ఇక్కడ చూద్దాం. మరి ఇండియాలో 15వ ఆర్థిక సంఘం ఏమేమి సమస్యలు అనేటటువంటివి ఉన్నాయి అని రాశారు. సో ఓవరాల్గా మరి ఏంటి సొల్యూషన్ ఏంటి అన్నది కూడా రాయండి. కొంత ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నా రాశారు కదా, తర్వాత ఏం చేయొచ్చు అన్నది కూడా మెన్షన్ చేయండి. ఇక్కడ చూడండి, 15th ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది ఓవరాల్గా ఫినాన్స్ కమిషన్ రోల్ ఏంటి, 15th ఫినాన్స్ కమిషన్కి సంబంధించి ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నాయి, కానీ ఏంటి ఫైనల్గా ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి అన్నట్టుగా రాశారు. గుడ్. చూస్తున్నారు, అదర్ వ్యూ పాయింట్ కూడా రాస్తున్నారు, అందుకే అనలైజ్ అని ఇచ్చాము అక్కడ క్వశ్చన్లో. రైట్. ఫినాన్స్ కమిషన్ ఏంటి, దానికి సంబంధించిన క్రిటిసిజం ఏంటి, సో ఫర్దర్గా ఏం చేయాలి అన్నటువంటిది ఇచ్చారు. గుడ్ అండి. సో రోజుకి బెటర్గా రాస్తున్నారు, ఇంకా బెటర్గా రాయడానికి ప్రయత్నించాలి. రైట్. రీసెంట్లీ 15th ఫినాన్స్ కమిషన్ ట్యాక్స్ పూల్ అనేటటువంటిది కాంట్రవర్సీ అయింది. సో ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నాయి రీజన్స్ రాసుకున్నారు. అయితే ఇదిగో మరి ఎందుకు, వాటి యొక్క బేసిస్ ఏంటి అని కౌంటర్ పాయింట్ రాశారు. గుడ్. మీరు పేపర్ మీద రాసేటప్పుడు కూడా ఇలాగా బోల్డ్ లెటర్స్ రాసుకోవడము ఇది కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుందండి. ప్రాక్టీస్ చేయండి. ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్. వాటర్ కన్జర్వేషన్కి సంబంధించి అవేర్నెస్ పెంచడం అనేటటువంటిది నీడ్ ఆఫ్ ది అవర్ కమెంట్ అంటున్నాము. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అండి, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఇవ్వబడడం జరిగింది. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.